సంక్రాంతి ఎద్దుల పోటీ వినాయకుడి విజయం. సంక్రాంతి పండుగ రోజు ఎద్దుల పోటీ ప్రారంభమవుతాయి. గ్రామం మొత్తం రంగురంగుల ముగ్గులు, గాలిలు, పతంగులు, డప్పులు మోగుతున్నాయి. ఎద్దులకు రంగులు, పూలమాలలు, గంటలు. జనం ఆనందంగా చప్పట్లు కొట్టారు. భారీ రాక్షసుడు, అతని ఎద్దులు భయంకరంగా ఉన్నాయి, పరుగులు పెడుతున్నాయి. వినాయకుడు వర్సెస్ రాక్షసుడు. సంక్రాంతి ఎద్దుల పోటీలు మొదలయ్యాయి. రాక్షసుడు, ఈ సంక్రాంతి పోటీ నాదే గెలుపు అన్నాడు. వినాయకుడు పసుపు కుంకుమ వెలుగులో దర్శనం. వినాయకుడు ఇలా అన్నారు: సంక్రాంతి శుభం, ధర్మమే గెలుస్తుంది. రాక్షసుడు బలవంతంగా ఎద్దులను లాగుతాడు. దుమ్ము ఎగిరిపోతుంది, కాని ఎద్దులు అదుపు తప్పుతాయి. వినాయకుడు మాత్రం ప్రేమగా ఎద్దుల తలపై చేయి వేస్తాడు. శాంతి మంత్రం. ఎద్దులు సవ్యంగా పరుగెత్తుతాయి. వినాయకుడికి గెలుపు. రాక్షసుడు తల వంచి క్షమాపణ. ఈ సంక్రాంతి మనకు శాంతి, నీతి. వినాయకుడు ఇలా అన్నారు: బలం కాదు, బుద్ధి, భక్తి ఉంటేనే గెలుపు సాధ్యం. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రియమైన ప్రజలారా, వినాయకుని ఆశీర్వాదం మీకు ఉండాలంటే, అన్ని విషయాల్లో విజయం కావాలి అంటే ఐ కథలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.